హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ములక్కాయ మటన్ వండుతున్నాను ఫ్రెండ్స్. మటన్ అయితే కడిగి పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం కార్జం కూడా వేసారు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఎలా వండుతానో చూడండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. దీంట్లో సరిపడా నూనె పోసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం సరిపడా నూనె పోసుకోండి. ఈ కర్రీకి ఎంత పడుతుందో అంత, ఒక 50 గ్రాములు అయితే పడుతుంది ఫ్రెండ్స్. నీసు కదా, కొంచెం పడుతుంది. నూనె వేడైన తర్వాత కొంచెం మెంతిపిండి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేయటం వల్ల నీసు వాసన రాదు. అలాగే కస్తూరి మేతి కూడా ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్. ఇది వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుంటాను. నూనె అయితే వేడైంది ఫ్రెండ్స్. ఇవి కూడా వేగినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాం. ములక్కాయ వేస్తున్నాను కాబట్టి దాంట్లో గుజ్జు ఏమి రాదు ఫ్రెండ్స్. ఉల్లిపాయలే మనకి గ్రేవీ వచ్చేది. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. త్వరగా వేగుతాయి. కొంచెం ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే త్వరగా వేగుతాయి. ఈ వేగలోగా అన్నం కూడా చూద్దాం ఫ్రెండ్స్. అన్నం కూడా మగ్గిపోయింది. స్టవ్ ఆపేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారా, వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అయిపోయింది, మళ్ళీ పట్టాలి. ఇలా వేగితే తీపి ఉండదు ఫ్రెండ్స్. మటన్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. నాకు మటన్ అంటే చాలా ఇష్టం. చికెన్ ఎక్కువ తిన్నగా 2 వారానికో ఎప్పుడోసారి నా కోసం అన్న మటన్ తీసుకొస్తారు ఫ్రెండ్స్. ములక్కాయలు అంత ఇష్టం, అందుకనే చికెన్లో అయినా మటన్లో అయినా ములక్కాయ వేసుకుంటాను. చికెన్ అనుకోండి పిల్లలకి ఇష్టం కాబట్టి వాళ్ళు తింటారు చికెన్, నేనైతే ములక్కాయలు తింటాను. ఈ మటన్ అయితే నా కోసమే పెడతారు ఫ్రెండ్స్. అయినా పిల్లలకు పెట్టుకొని తిన్నాం కదా. కొద్దిసేపు మూత పెట్టుకొని నీళ్ళు ఆవిరి అయిపోయిన తర్వాత అప్పుడు ములక్కాయ, టమాటా, ఉప్పు, కారం అన్నీ వేసేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, నీళ్ళని పోయి చక్కగా నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ములక్కాయ వేసేద్దాం. కారం ఇప్పుడే వేసామంటే అడుగంటుంది ఫ్రెండ్స్. కారం వేసామంటే మాడిపోద్దు, అడుగంటుంది. అందుకని బాగా ఎర్రగా వేసాం కదా ఉల్లిపాయ, టమాటా వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇది కొద్ది మూత పెట్టుకొని తర్వాత టమాటా వేద్దాం. ఇవి కూడా వేగినాయి ఫ్రెండ్స్, ములక్కాయ కూడా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం. ములక్కాయలు చెట్టు ఫ్రెండ్స్, చెట్టు కాయలు బాగా ఊరిని వర్షాలకి కాయలు. ముదిరిపోయిన కాయలు అలాగుంటాయి, అలాగున్నాయి. కానీ అంతా గుజ్జు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కాయకు. కలిపి మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత కారం వేసుకొని కలుపుకొని కొద్ది నీళ్ళు పోసుకుందాం. ముందు టమాటా ముక్కలు కూడా మగ్గాలి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, టమాటా కూడా వేగింది. ఇలా నూనె బయటకు వచ్చిన దాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 వంతులు ములక్కాయ కూడా ఉడికిపోయింది కదా. ఇంకా కొంచెం కారం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటే 3 వంతులు ఉడికిన మటన్ కూడా ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే కొద్ది నీళ్లు పోసుకుంటే మొత్తం మెత్తగా చక్కగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో వేస్తే టేస్ట్ ఉండదు. కొద్దిగా నిదానమైనా లేట్గా అయినా సరే ఇలా చేసుకుంటే
మటన్ రుచిగా ఉంటుంది. టైం లేదు, త్వరగా అయిపోవాలనుకుంటే కనుక కుక్కర్లో పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చివాసన పోయిందా కలుపుకొని మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ వేసుకున్నాం కదా, అది కొద్దిగా ఆ జారు కడిగిన నీళ్ళు పోసేసుకుంటాను ఫ్రెండ్స్. వారానికి ఒకసారి పడతాను ఫ్రెండ్స్, శనివారం పడతాను. మళ్ళీ శనివారం దాకా ఉంటుంది. ఈ శనివారం పట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఉంది కాబట్టి. చూసారా, నీళ్ళు పోసేసుకున్నాను. ఇది కొంచెం మూత పెట్టుకొని లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి లేకపోతే కొబ్బరి పేస్ట్, కొబ్బరి జీడిపప్పు పేస్ట్, మసాలా వేసుకుంటే, కొత్తిమీరలు లాస్ట్లో జల్లుకుంటే ఎంతో రుచికరమైన మటన్ ములక్కాయ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి పేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ స్టోర్ చేసి ఉంచుకుంటాను. కొంచెం ఉంది, నేనైతే కొబ్బరి పొడి బదులు వేసేసాను. ఇంకా మసాలా కొత్తిమీర వేసుకోవటమే ఫ్రెండ్స్. కూర ఉడికేలోగా కొత్తిమీర కూడా కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కూర ఉడికిపోయింది ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చేసింది. చూసారా ఎంత రుచికరమైన మటన్ ములక్కాయ. ఈ మటన్ ములక్కాయ ఎంతమందికి ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు డైలీ రెగ్యులర్గా వండుకున్నాయే. నేను కొత్తగా ఏం చూపించాను ఫ్రెండ్స్, మా ఇంట్లో నేను ఏం చేస్తానో అదే పెడుతున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తారని. ఇప్పుడు గరం మసాలా వేసేసుకున్నాం. ఇంట్లోనే చేసుకుంటాను ఫ్రెండ్స్. ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయలు, జీలకర్ర మొత్తం వేసి. ఇది ఫిష్కి బాగుంటుంది, మటన్కి బాగుంటుంది ఫ్రెండ్స్. చికెన్ కంటే బిర్యానీ మసాలా చేస్తాను, అది కూడా రెడీగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడు మా ఇంట్లో కారం మసాలాలు ఎక్కువ తింటారు కాబట్టి నేను అన్నీ రెడీగా పెట్టుకుంటాను, కొబ్బరి పొడులు కాడి నుంచి అన్నీ. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్ది సిమ్లో ఒక నిమిషం ఉంచేసుకొని 2 నిమిషాలు 1 నిమిషం దించేసుకోవటమే ఫ్రెండ్స్. చూసారా, అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తుంటేనే ఆకలి వేసేస్తుంది. కూర అయితే రెడీ అయిపోయింది. మీరు తినే కారం వేసుకోండి, మీరు ఎంతైతే మసాలా తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, ముక్క అయితే ఎలా ఉడికిందో, జున్నులాగా ఉంది ఫ్రెండ్స్. ములక్కాయలు, జాంకాయలు ఇట్లాంటి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయినాయి ఫ్రెండ్స్, చెట్లు కోసుకొని తినటం. ఇంకా అదే అలవాటు, పిల్లలు కూడా తీసుకొస్తారు. ఏది తినాలంటే అది వండుకొని తింటమే ఫ్రెండ్స్. చూసారుగా, మటన్ ములక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం, ములక్కాయ మటన్ కర్రీ. ఇక స్టవ్ అయితే ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చిందంటే అయిపోయినట్టే కర్రీ. ఈ గ్రేవీ అయితే ఉండాలి కలుపుకోవటానికి. ఈ కార్జం అయితే చిన్నప్పుడు 1 ముక్క 2 ముక్కలు వేస్తే మటన్లో మా అన్నయ్య, తమ్ముడు, మా చెల్లెళ్ళు, మేము నాకు పడలేదు లివర్ ముక్క అనుకునేవాళ్ళం. చూసారుగా, అంతే ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, చేయించండి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన రెసిపీ. నాకైతే పెరుగు అన్నంలో ములక్కాయలు, వంకాయ కూర, బంగాళదుంప కూర అలాంటివి నంచుకొని తినడం చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇదివరకు అయితే ఎక్కువ అరటికాయలు నంచుకునేదాన్ని పెరుగు అన్నంలో. నాందేడి అరటికాయ పెరుగన్నంలో తింటే చిక్కటి పెరుగులో చాలా బాగుంటుంది. షుగర్ ఎప్పుడైతే వచ్చిందన్నారో అప్పటి నుంచి అరటికాయ మానేసి పచ్చళ్ళు, కూరలు నంచుకుంటున్నాను ఫ్రెండ్స్. మీలో ఎంతమంది అలా భయపడుతున్నారు? మీకు కూడా తెలుసు, అదే కనపడింది. దేవుడి దయవల్ల నేనైతే మందులు కూడా మింగట్లేదు, టెస్టులు కూడా చేయించుకోవట్లేదు. టెస్టులు చేయించుకున్న కాడి నుంచి ఏయో ఒకటి అనుమానాలు పెడతారు ఫ్రెండ్స్.
ఇక తినేయటమే. తినాలి. గరికపాటు వారు చెప్తారు కదా, తినమన్నప్పుడు తినాలి, తినాలన్నప్పుడు తినాలి, వెళ్ళిపోవాలన్నప్పుడు వెళ్ళిపోవాలన్నట్టు. ఇంకా అంతే, అదే అనుకున్నాను ఫ్రెండ్స్. ఏది తినాలంటే అది తినేయటమే.